తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించాలని నిర్ణయించారు. మల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రచారం జరిగిన వివిధ సమీకరణాల దృష్ట్యా కేబినెట్ ర్యాంక్ తో కూడిన చీఫ్ విప్ పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఓటమి పాలైంది. మల్రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల లోపు క్షేత్రస్థాయి కేడర్ కు కాంగ్రెస్ జెండాలు కప్పాలని పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి తన టాస్క్ ను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. రైట్, అనూహ్యంగా మల్రెడ్డి రంగారెడ్డికి కేబినెట్ లో తీసుకుంటారని అంతా భావించిన బట్ అతనికి కేబినెట్ హోదాతో సమమైన చీఫ్ విప్ పదవి ఇస్తున్నారు. దీని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు డీటెయిల్స్. సతీష్. ఎస్ గాయత్రి, అయితే మొదటి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్నది కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఇటు సామాజిక సమీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఆయన చూసా నలుగురికి విప్పు పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు బీర్లా ఐలయ్యతో పాటు ఆది శ్రీనివాస్, అలాగే అడ్లూరి లక్ష్మణ్, హనుమంతం కూడా ఇచ్చారు. ఈ రోజు దీనికి సంబంధించి కూడా నేను కూడా తీసుకోవడం తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ విప్ గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సీనియర్ అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా చీఫ్ విప్ ఇచ్చేందుకు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మంత్రి పదవి ఇస్తున్నట్టుగా ప్రచారం జరిగిన వివిధ సమీకరణల దృష్ట్యా కేబినెట్ ర్యాంక్ తో కూడిన చీఫ్ విప్ పదవిని ఇవ్వనట్లుగా తెలిసింది. అయితే ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ ఇటు మేడ్చల్ గానీ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవని పరిస్థితి కనిపించింది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఓటింగ్ పాలైంది. అయితే మొత్తం క్యాడర్ అంతా కూడా డిసైబుల్ అయింది. ఎందుకంటే ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ మొత్తానికి అక్కడ కొలస్తాయని పరిస్థితి. ఓన్లీ ఇబ్రహీంపట్నం నుంచి సీనియర్ నేత అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కడే గెలిచారు. కాబట్టి సామాజిక సమీకరణలో భాగంగా దీనిపై కూడా దృష్టి సారించారు. అక్కడ పార్టీ పట్టు సాధించేందుకు కూడా కీలకంగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కూడా సిబిపై కూడా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తెలుస్తోంది. అయితే గెటర్ పరిధిలో పట్టు కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపు క్షేత్రస్థాయిలో కేడర్ కు కాంగ్రెస్ జెండాలు కప్పాలని పార్టీ వ్యూహాత్మకంగా అడుగు చేస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి తన టాస్క్ ను మొదలుపెట్టినట్టుగా సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే దీని వెనుక సామాజిక సమీకరణలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమందికి కూడా మంత్రి పదవి కూడా దక్కాయి రెడ్డి సామాజిక వర్గం నుంచి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది కూడా ఇంకా మిగతా 6 పోస్టులపై కూడా కొంతమంది దృష్టి కాబట్టి ఈ నిమిషంలో ఇటు మల్రెడ్డి రంగారెడ్డికి చిప్ పదవి ఇవ్వడంపై కూడా కొంచెం చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ నుంచి ఎక్కువ కాంగ్రెస్ కు సీట్లు వచ్చినప్పటికీ హైదరాబాద్ లో మాత్రం మొత్తానికి అంటే ఎక్కువగా ఇటు నాంపల్లి నుంచి వస్తుందని ఆలోచించారు. కానీ కొన్ని సీట్లు మాత్రం రాలేకపోయాయి అసెంబ్లీ ఎలక్షన్. కాకపోతే ఈసారి హైదరాబాద్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో బాగా వేయాలని కూడా చూపిస్తుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడంపై కూడా ఇదైతే తెలుస్తుంది తెలుస్తా ఉంది. కాబట్టి మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇటు కాంగ్రెస్ హైదరాబాద్ తన జెండా ఎగరేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ సంబంధించి పథకాలను ఇంప్లిమెంటేషన్ లో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సంబంధించి పథకాల ఇంప్లిమెంటేషన్ తో పాటు ఇటు మంత్రి ప్లేస్ లో ఉన్నటువంటి కొంతమంది కూడా కీలక శాఖలు కూడా కేటాయించారు. కాబట్టి మరోవైపు ఇటు మల్రెడ్డి రంగారెడ్డికి చీఫ్ విప్ ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. మరి దీని వెనుక మాత్రం కొంచెం సామాజిక సమీకరణ దాంతో పాటు సీనియర్ పేరుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన సీనియర్ నేతగా ఉన్నారు.
కాబట్టి దీనికి సంబంధించి కూడా సమీకరణలో భాగంగానే ఆయనకు చీఫ్ విప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తెలుస్తా ఉంది. ఎందుకంటే కంపల్సరీ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు మేడ్చల్ గానీ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు గెలిచేందుకు అవకాశం కూడా ప్లాన్ కూడా చేయాలని కూడా చూస్తున్నారు. అందులో భాగంగా ఇటు ఇబ్రహీంపట్నం నుంచి ఒకే ఒక్కసారి చేశారు కాబట్టి ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా చీఫ్ అంటే కేబినెట్ హోదా ఉన్నటువంటి చీఫ్ పదవి కూడా ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది గాయత్రి. సతీష్, ఇలా కేబినెట్ హోదా ర్యాంక్ ఇవ్వడం వల్ల ఆయన సంతృప్తిగా ఉన్నారా? ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎస్, మొదటి నుంచి కూడా అంటే మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఎందుకంటే సిటీ ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి. సతీష్, మీరు అన్నట్టు ఈ గ్రేటర్ పరిధిలో గానీ, బల్దియా పరిధిలో గానీ రిప్రజెంట్ చేయడానికి మంత్రి కేబినెట్ లో ఎవరు లేరు మల్రెడ్డి రంగారెడ్డి తప్ప. ఎందుకంటే ఇబ్రహీంపట్నం బల్దియాను ఆనుకుని ఉన్న పరిధి కాబట్టి. అయితే దీని వెనుక కూడా కొంచెం సామాజిక సమీకరణలు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇప్పటికే ఇటు కొన్ని సామాజికంలో భాగంగా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి ఈ సమయంలో మరొక వ్యక్తికి మంత్రి పదవి కట్టబెడితే కొంచెం క్యాడర్ నుంచి కూడా వేరే రకంగా సమీకరణలు వస్తాయని కూడా ఆలోచించారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలో భాగంగానే చీఫ్ విప్ గా ఇటు మల్రెడ్డి రంగారెడ్డిని కూడా ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసా నిన్న విప్ పదవులకు కూడా 4 పేర్లు కూడా వచ్చాయి, వారికి సంబంధించి కూడా ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి చీఫ్ విప్ మల్రెడ్డి రంగారెడ్డికి వారు కూడా నిర్ణయించారు. దీనికి మెయిన్ గా మాత్రం ఇటు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు రంగారెడ్డి గాని, మెడ్చల్ గాని, ఇబ్రహీంపట్నంలో గాని ఒక్కటే సీట్ వచ్చింది కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా కొంచెం క్యాడర్ ను బలోపేతం చేయడంతో పాటు ఇటు ఎక్కువ సీట్లు గెలిచేందుకు కూడా ప్లాన్ చేయాలి. దీనికి సంబంధించి కూడా వ్యూహాత్మక కూడా రచించాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత క్యాడర్ లో నూతన తీసుకొచ్చి పార్లమెంట్ ఎలక్షన్ లక్ష్యంగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు రంగారెడ్డికి సంబంధించిన చీఫ్ విప్ గా నియమించాలని అంటే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. భాగంగానే సతీష్, అంటే ఈ పరిణామం వల్ల టీడీపీ ఓటర్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న కూకట్పల్లి ఈ రేంజ్ లో ఉన్న టీడీపీ ఓటర్స్ కానీ, సానుభూతి పరులు కానీ కాంగ్రెస్ కు ఓటేస్తారని, కానీ అది మనం చూడలేదు. సో ఇలాంటి పరిణామాలతో ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా భావించారు ఇటు కూకట్పల్లి కానీ, శేర్లింగంపల్లి, ఉప్పల్ పరిధిలో ఎక్కువ కూడా సెటిలర్స్ ఉన్నారు. దాంతో పాటు ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఓట్లను కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ పడతాయని అనుకున్నారు. కానీ ఎక్కువగా అక్కడ కొంతమంది ముస్లిం ఓట్లను కూడా ఎక్కువగా రాలేదు. దాంతో కొంచెం సమీకరణలు చేంజ్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా భావించారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ కూడా సైలెంట్ గా ఉంది, ఈసారి తమ పోటీలో లేమని కూడా చెప్పింది, న్యూట్రల్ గా ఉంటామని చెప్పింది. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఇటు టీడీపీ కాంగ్రెస్ మధ్య ఒక ధోరణి అయితే నడిచిందని తెలిసింది. కానీ చివరి నిమిషంలో మాత్రం అది ఓట్ల రూపంలో క్యాచ్ చేసుకోపోయింది. మరొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది అసెంబ్లీ ఎలక్షన్ లో. గత ఏడాదితో పోస్తే ఈసారి ఒక 2% తగ్గింది. దీంతో చాలా వరకు సెటిలర్స్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎక్కువగా ఓటు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఓటింగ్ పర్సెంట్ కూడా తక్కువైంది. దాంతో ఇటు బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కి ఎక్కువ ప్లస్ అయింది. దీంతో అందరూ కూడా ఆలోచించారు ఎక్కువగా ఈసారి కనీసం ఒక 4 సీట్లు వస్తాయని ఆశించారు ఇటు రంగారెడ్డి కానీ, మెడ్చల్ కానీ. కానీ చివరి నిమిషంలో మాత్రం ఒకటే సీట్తో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇబ్రహీంపట్నం. అంటే మొదటి నుంచి కూడా అక్కడ చాలా పోటీ ఉంది, కానీ అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి వైపే ఫోకస్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటు చీఫ్ విప్ మల్రెడ్డి రంగారెడ్డి నియమించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వారు చూడాలి ఇటు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఏ రకంగా వ్యూహాత్మకంగా వివరిస్తున్నారని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా ఈ రకంగా వ్యూహాత్మకంగా వివరించినప్పటికీ కూడా ఇటు మంత్రి పదవి ఇస్తారని మల్రెడ్డి రంగారెడ్డి ఆశించినా కూడా అతను కూడా కొన్ని ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. తను మంత్రి పదవి ఆశిస్తున్నాను, ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి మెట్ల నుంచి తను ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి తనకు తప్పకుండా వస్తుందని కూడా ఆశించారు. కానీ చివరి నిమిషంలో చీఫ్ విప్ పదవి ఆ కేబినెట్ హోదా ఇచ్చారు కాబట్టి మరి దీంతో సంతృప్తి చెందుతారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది. ప్రజెంట్ అయితే దీనికి మాత్రం ఒక సామూహిక సమీకరణలో భాగంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా ఇటు రంగారెడ్డి, మెడ్చల్, ఇబ్రహీంపట్నంలో కూడా పార్లమెంట్ సీట్లు ఎక్కువగా గెలిచేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సతీష్.